లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029లో ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబు, జగన్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అనేక సందర్భాల్లో గట్టి విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యంగా ఆయనపై నమోదైన కేసుల విషయంలో తన వాదనలను బలంగా వినిపించారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుపై ఉన్న కొన్ని పాత కేసులను ఉపసంహరించుకోవడం లేదా మూసివేయడం జరుగుతున్న నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసుల ఉపసంహరణ అనేది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే జరుగుతుందని, ఇందులో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేస్తున్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి, ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై కేసుల విచారణ పారదర్శకంగా జరగాలని, వాటిని మధ్యలో నిలిపివేయడం లేదా మూసివేయడం చట్టబద్ధతకు విరుద్ధం అని ఉండవల్లి స్పష్టం చేశారు. అత్యంత సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు జరిగినప్పుడు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ఈ కేసు విచారణ సీబీఐతో చేయించాలని ఆయన కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. సూట్ కేసు కంపెనీల ద్వారా జరిగిన ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఉందో తేలాల్సిన అవసరం ఉందని ఆయన బలంగా వాదించారు. చంద్రబాబు అరెస్టును రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించడంపై ఆయన తీవ్రంగా విమర్శించారు. కక్ష సాధింపు అయితే కావచ్చు, కానీ ఆధారాలు లేనిదే ఏ న్యాయస్థానం రిమాండ్కు పంపదు అని ఆయన తేల్చి చెప్పారు. కోర్టులు ఆధారాలను బట్టే నిర్ణయాలు తీసుకుంటుందని, కేవలం రాజకీయ ఆరోపణల ఆధారంగా రిమాండ్ విధించడం సాధ్యం కాదన్నారు. కాబట్టి కేసులను కొట్టేయాలని క్వాష్ పిటిషన్ కోరడం కంటే ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని ఆయన చంద్రబాబు తరపు న్యాయవాదులకు పరోక్షంగా సూచించారు. అలాగే కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించకూడదు అనే వాదనలపై ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ ఆ వాదనే నిజమైతే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు లేదా ముఖ్యమంత్రులపై ఎట్లాంటి కేసులు ఉండవని, సెక్షన్ 17A కూడా కొందరికి మాత్రమే వర్తిస్తే ఆ ప్రభావం అందరిపై పడుతుందని, చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులకు ఇది వర్తిస్తుందని ఆయన విశ్లేషించారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఆస్తులు అమ్ముకోరని, కరప్షన్ లేకుండా ఎలక్షన్ లేదనేది నేటి రాజకీయాల్లో ఒక వాస్తవానికి ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఉండవల్లి యొక్క ప్రధాన వాదన ఏమిటంటే, ప్రజాధనం దుర్వినియోగం అయినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలియాలి. కేసులను ఉపసంహరించుకోవడం లేదా మూసివేయడం అనేది రాజకీయ నాయకులు తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా ఆయన భావిస్తారు. అందుకే ప్రతి కేసు విచారణ కూడా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగి నిజాలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడుపై వచ్చిన ఆరోపణలు మరియు కేసు విషయంలో అత్యంత బలంగా ఆధారంగా గురించి సూటిగా ప్రశ్నించే కౌంటర్గా నిలిచాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా వీడియోని షేర్ చేయండి.